నూతన సంవత్సరం ఈరోజు మొదటి దినం. ఈ దినాన్ని దేవుడు అందరిలో గడిపితే ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు తోడై ఉంటాడు అనే విశ్వాసంతో కొంతమంది అన్నిజనులు అంటే రక్షణ పొందిన వారు ఉంటారు, దేవుడిస్తుంటారు. కానీ రక్షణ పొందిన వారికి ఎప్పుడు దేవుడి స్తోత్రం అంటే ప్రతి వారం దేవుడి మందిరానికి వస్తున్న దేవుడి వాక్యాలు వింటారు. దేవుడి స్తోత్రం. పాత నిబంధన కాలంలో లేవీ కాలంలో మనం చూస్తే ఇశ్రాయేలీయులుగా పిలువబడే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అతడు చేసిన పాపాల నిమిత్తం గొర్రెలు కానీ మేకలు కానీ అతడు ఓపిక బట్టి తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకుని వెళ్తే ప్రధాన యాజకుడు అతడి చెయ్యి దాని మీద పెడతాడు. దేవుని స్తోత్రం. ఆ చెయ్యి ఆ గొర్రె మీద కానీ మేక మీద కానీ పెట్టడం ద్వారా ఇతని పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఇతని బదులుగా ఆ గొర్రె వధించబడుతుంది. దేవుని స్తోత్రం. అది వారి కట్టడ. కాబట్టి వారు ఏటేటా దేవుని మందిరానికి యెరూషలేములో ఉన్న దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అలా వెళ్ళడం ద్వారా ఆ పాపాల నుండి వారికి ఉపశమనం కలుగుతుంది. దేవుని స్తోత్రం. పూర్తిగా విడుదల కాదు. వారు ప్రతి 7 సంవత్సరాలు ప్రతి దాని గొర్రెల్ని ఇవ్వాల్సిందే. దేవుని స్తోత్రం. ఆ పాపం ఎవరు తీసివేసింది కాదు. ప్రధాన యాజకుడు కూడా అతని కాని రక్తాన్ని ఆ అతి పరిశుద్ధ స్థలంలో చదివేవాడు. దేవుని స్తోత్రం. కానీ దాని అమ్మగారు చదివారు. ఇర్మియా గ్రంథంలో రాయబడింది, నేను వారితో చేయబోయే నిబంధన వారి పితరులతో నేను చేసిన నిబంధన ఉండేది కాదు, వారితో నేను చేయ నిబంధన అది క్రొత్త నిబంధన అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో అసలు క్రొత్త నిబంధన ఏంటో అంటే అందరికీ తెలవాలి. ఇంకా తెలవకే చాలా మంది లేచి నిలబడ్డారు. దేవుని స్తోత్రం. లేచి నిలబడినప్పుడు ఏమో జరుగుతుందంటే రాత్రి తీర్పు దినాలు కూడా ఇలాగే జరుగుతుంది. గొర్రెలను మేకలను వేడి చేసేస్తాడు. గొర్రెలేమో నుంచి జీవానికి, మేకలేమో నుంచి నరకానికి. ఈ కృపాకాలంలో ఉండగా నువ్వు ఇంకా ఈరోజు దేవుని రక్షణ పొందుకోవచ్చు. నాడు ఇశ్రాయేలీయులు ఎలా అయితే గొర్రెలు తీసుకుని దేవాలయానికి వెళ్ళేవారో అలాగా మన గొర్రెలు మేకలు తీసుకొచ్చే పని లేదు. మన పాప భారం పోసే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుని స్తోత్రం. పాత నిబంధన కాలంలో ఇలా జరిగేది. కానీ కొత్త నిబంధన కాలం వచ్చేసరికి యోహాను ఏ వంశంలో పుట్టాడు తెలుసా మీకు? పాత నిబంధన కాలంలో లేవి వంశస్థుడైన అహరోను ఈ కార్యక్రమాలన్నీ చేసేవాడు. లేవి కాండం 1వ అధ్యాయం నుంచి ఇంటికి వెళ్దాం చదివితే అక్కడ బలుల గురించి, ఆ బలులు అర్పించే ప్రధాన యాజకుడి యొక్క వంశం గురించి రాయబడింది. ప్రధాన యాజకుడు ఎవరంటే అహరోను సంతతి. దేవుని స్తోత్రం. అహరోను అనుకోండి. కొత్త నిబంధనలో వచ్చేసరికి యోహాను ఏ సంతతికి చెందిన తెలుసా మీకు? యోహాను అహరోను సంతతికి చెందిన లేవీయుడు. దేవుని స్తోత్రం. ఆ లేవీయుడు ఎవరికి బాప్తిసం ఇచ్చాడు చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చెప్పిన మాట, నీతి యావత్తు ఇలా జరగడం మనకు తగ్గి ఉన్నది. ఎందుకంటే యోహాను లేవీయుడే, యోహాను యాజకుడే. కానీ అక్కడికి వచ్చి బాప్తిసం తీసుకోవడానికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం. అంటే ఈ లేవీ గోత్రంలో పుట్టిన అహరోనుకి అధికారం ఉందా? మామూలుగా ఆలోచన చేసినట్లయితే దేవుడికి మనం ఏంటి అనుకుంటాం, కానీ యోహాను కూడా ఏంటి అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు 4వ తారీఖు భూమి మీదకి వచ్చి సర్వ మానవాళిని రక్షించడానికి తన రక్తాన్ని చిందించాలి. కాబట్టి ఆ రోజు ఆయన లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని యోహాను ఎప్పుడు సాక్షించారు? యేసు ప్రభు గురించి చెప్పండి. బాప్తిసం ఇచ్చిన తరువాత దేవుని స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలీయులకు బదులుగా అర్పింపబడుచున్న గొర్రె పిల్లగా యోహాను అర్థం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే అతడు చేతులు ఎవరి మీద ఉంచాడు? యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉంచి బాప్తిసం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే సర్వ మానవాళి పాప పరిహారార్థం యేసుక్రీస్తుని బలి పశువుగా అక్కడ ఎవరు అర్పించారు? యోహాను గారు బాప్తిసం ఇచ్చారు. దేవుని స్తోత్రం.
బాప్తిస్మాన్ని తీసుకోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా సరే నమ్మి బాప్తిస్మం పొందితే కానీ రక్షణ భాగ్యాన్ని పొందుకోలేడు, పరలోక రాజ్యానికి చేరలేడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు కూడా బాప్తిస్మం పొందాడు. ఇంకా మీరు పొందలేదంటే ఆయన కంటే మీరు గొప్పవాడా చెప్పాలి. లేకపోతే మీరు నీతిమంతులా ఆయనకంటే? ఇంకా అప్పుడే వయసు ఉందిలే, ఇంకా టైం ఉందిలే, చిన్నపిల్లలే కదా, నేను పెళ్ళిగా ఏం పెళ్ళి అవుద్దాం, ఏం జరుగుద్దాం, కొన్నాళ్ళు లోకంలో తిరుగు, నేను అలాగే అనుభవించలేకపోయే లోకాన్ని నువ్వన్న బాగా అనుభవించు, నేనేదో చదివి గొప్పలు చేసావు, మాకున్నా లేకపోయినా, కాబట్టి కట్నం వస్తాయి నీకు అని అడ్డంకి పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకా అసలు ఆ రక్షణ కార్యం అనేది ఏంటో అర్థం కాక కూడా నిర్లక్ష్యం చేసేవాడు ఉన్నారు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు వాడు ఆయన బాప్తిస్మం పొందడానికి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు యోహాను అతని నీటితో బాప్తిస్మం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయుల్లో బోధకుడైన నికోదేము కూడా వచ్చి ఆయన దగ్గర ధర్మ సందేహాన్ని తీర్చుకోవడానికి వచ్చినప్పుడు ఇంటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యంలో చూడలేడు, ప్రవేశించలేడు అని యేసు ప్రభువు చెప్పారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలీయుల వలె ఏకంగా దేవుని మందిరానికి వెళ్తే మనకేదో కలిసి వస్తుంది అనే కాకుండా మీరేం చేయాలంటే యేసుక్రీస్తుని సొంత రక్షణగా మీరు అంగీకరించారు. ఆయన లోక పాపములు మోసుకొని పోయే దేవుని కోరిక. ఈ పాప భారం నువ్వు భరించడం కాదు. దేవుని స్తోత్రం. పాపం వల్లే ఈ బాధలు, పాపం వల్లే ఈ కష్టాలు, పాపం వల్లే ఈ రోగాలు, పాపాల వల్లే ఈ అప్పులు, అసమాధానం. కానీ ఈ భారం అంతా ఆయన మనం వేస్తే మనకి నిత్య సంతోషం. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు, ఇప్పుడు నేను యోహాను గురించి చెప్పాను, ఆహారం గురించి చెప్పాను. ఆహారం ఏం చేసేవాడు? లేవికాండం 1వ అధ్యాయం చూస్తే ఇశ్రాయేలీయులు తీసుకొచ్చే ఆ రక్తాన్ని, తనది కాని రక్తాన్ని ఉడికించి ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో చంపేవాడు. అప్పుడు వాళ్ళకి ఉపశమనమే తప్ప పూర్తిగా ఆ పాపాల నుండి వారు విడిపింపబడలేదు. అందుకేనేమో ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు, నేను కొత్త నిబంధన చేయబోచున్నాను అన్నాడు. జకర్యాతో కూడా దేవుడు మాట్లాడాడు. తాము పడిన నీరు లేని గొంతులో నుండి నీ వారిని నేను విడిపించదును అని యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడితో నిబంధన చేశాడు. ఆ నిబంధనకు గుర్తుగా యేసుక్రీస్తు ప్రభువు పస్కా పండుగ దినాన రొట్టెలు విరిచి వాళ్ళందరికీ ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం అని చెప్పాడు. అంతే కదా, పాత్రను ఎత్తుకుని ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన. దేవుని స్తోత్రం. ఆ నిబంధనకు మధ్యవర్తి యేసయ్య రక్తం ఒక్కసారి అర్పించడం ద్వారా ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ పాపానికి విడుదల, ప్రాయశ్చిత్తం దొరికింది. అది అసలైన పండుగ. దేవుని స్తోత్రం. ఏకంగా మీరు వస్తున్నారు మంచిదే, ఇంకా రక్షణ పొందకపోతే దేవుడు ఈ సంవత్సరం తోటమారంటారు కదా, 3 సంవత్సరాలు చూస్తున్నాను, ఇది ఫలాలు ఫలించట్లేదండి. ఈ సంవత్సరమైన పరిస్థితి సరే, ఫలించకపోతే నేను నరికి అగ్నిలో వేస్తానంటాడు. ఎవరి గురించి? ఫలించిన వారి గురించి. వారి రక్షణ తీసుకున్న వారైనా కానీ, ఇంకా రక్షణ లేని వాళ్ళకి ఇంకా అనుభవంలోకి వాళ్ళు ఫలించే అనుభవం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అన్నీ తెలిసినా కానీ దేవుడి దగ్గర రావడానికి ఇబ్బంది. అందుకని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క బలుల గురించి, బలులు అర్పించే విధానం గురించి, ఆ రక్తం గురించి అనేక సందర్భాల్లో తెలియజేశాడు. అందులో ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చదవండి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా
యేసుక్రీస్తు తల్లిదండ్రులు కూడా ఆ పస్కా పశువు లేదా పస్కా పండుగ ఆచరించడానికి వారు యెరూషలేముకు వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఎంత విషయం మనకి తెలియదా? లూకా సువార్తలో చూడండి 2వ అధ్యాయం 41వ వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏకైక యెరూషలేమునకు వెళ్ళుచుండేవారు. దేవుని స్తోత్రం. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఈ పండుగను ఆచరించుకుంటే వాడుకో చెప్పున వారు యెరూషలేముకు వెళ్ళి లేవికాండం 1వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆ పస్కా పశువుని వధించడానికి, లేకపోతే దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చిన కట్టడ మోషే ద్వారా పస్కా పశువును వధించాలని, ఆ పస్కా యొక్క పశువు యొక్క రక్తాన్ని వాళ్ళ నిలువు కమ్ముల మీద అడ్డకమ్ముల మీద చమరాలని అలా చమ్మినప్పుడు మాత్రమే సంహార దూత ఆనాడు ఇజ్రాయేలుని దాటి వెళ్ళింది. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆ రక్షణ మనం తీసుకోవడం ద్వారా ఎటువంటి దుష్టుడు మనల్ని కానీ మన కుటుంబాలు కానీ ముట్టడానికి వీలు లేకుండా దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం. పౌలు చెప్పాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చితే నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. దేవుని స్తోత్రం. నీ ఇంట్లో నువ్వు ఒక్కదాన్ని రక్షణ పొందామని ఇంకా అనుమానంగా ఉన్నావా? నీ ఇంటి వారి రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయడానికే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం. అంతేగాని నేను ఒక్కడే నమ్మాను, నా జీవితం ఇంకెక్కడితో అయిపోతుంది, ఇక నా పిల్లలు నమ్ముతారో లేదో అనే స్థితిలో మనం ఉండకూడదు. నువ్వు ఒక్కడు నమ్మినా సరే అది నిజమైన మార్పు నువ్వు తెలుసుకున్నావు. ఆ మార్గంలోకి నీ కుటుంబం అంతా కూడా రావాలని నువ్వు అనుదిన ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఏదో నాకు మటుకు నేను నమ్ముకున్నాను, ఆడు మాత్రం పరలోకం చేస్తాడు, నా బిడ్డను నరకానిస్తాడు అనుకోకూడదు. దేవుని స్తోత్రం. నువ్వు నమ్ము, నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ ఆచరించడానికి ఆయన ఏటంటే యెరూషలేము వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలందరికీ ఒక కట్టడ. దేవుని స్తోత్రం. మరి మనకేంటి కట్టడ? నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఇప్పుడు ఒక్కొక్కరిని తీసుకురామంటే 10,000 ఉంది మీకు ఒక్కొక్కరికి, అవునా కదా? లెక్కేసుకొని మీ ఇంట్లో అర్థం లెక్కేసుకోవడం ఒకసారి లోపల 40,000, ఎనమండులు 80,000, 10 మంది 1,00,000 రూపాయలు. ఈ యాజకుడికి ఎంత డబ్బు వచ్చినో దేవుని స్తోత్రం. ఆయన ఎంత వచ్చిన డబ్బు. కానీ ఇప్పుడు ఆ గొడవలాగా దేవుడు చేస్తాడు. ఆ రక్షణ దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. కోట బియ్యంలాగా చూస్తున్నారు చాలా మంది. దేవుని స్తోత్రం. ఉచితం అంటే ఏమైంది? ఉచితం అయిపోయింది. అందుకే ఎంత గొప్ప ప్రేమను మనం నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించుకోవడం లేడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ కృపాకాలంలోనే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీ భారం ఆయన మీద వేస్తే ఈ భారం ఆయన మోసి నీకు నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేగాని ఏటేటా దేవుని మందిరానికి వచ్చినా, కాకపోతే నెల దేవుని మందిరానికి వచ్చినా అమ్మగారి ప్రార్థన పెట్టారు, వెళ్ళాలి రావాలి అని ఆతృత పడిన రక్షణ అనేది లేకపోతే ఇది టికెట్ లేని ప్రయాణం. ఎప్పుడైనా తీసి వస్తాడు. దేవుని స్తోత్రం. వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? ట్రైన్ ఎక్కింగ్ బయలుదేరిన అక్కడి నుంచి పెనాల్టీ వేసేసి మొత్తం కట్టిస్తాడు. లేకపోతే తీసే జైల్లో పాడేస్తాడు. కాబట్టి అందరికీ రక్షణ కావాలి. మరి రక్షణ పొందేసామండి మేము. మరి మాకేంటంటే మెసేజ్ అనుకున్నారా? రక్షణ పొందిన వారు ఏం చేయాలి చెప్పండి? పేతురు చెప్పినట్లుగా రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఈ వాక్యం అనే పాలన మీరు అపేక్షించాలి. ఏమి స్తోత్రం. రక్షణ పొందిన వారు విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగేవారు అనుదినము బైబిల్ గ్రంథాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. ఈ రక్షణ విషయంలో ఎదగాలి. ఏటేట ఏం చేయాలి? ఎదగాలి. అంటే ఈ రక్షణ విషయంలో నీవు నేను ఏం చేయాలి? ఎదగాలి. దేవుని స్తోత్రం.
కాబట్టి నేను చెప్పే వాక్యం ఏంటంటే, మీ పిల్లల్ని ఏం చేయాలి? దేవుని మందిరానికి తీసుకువెళ్ళాలి. అందుకనే బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పు. వాడు పెద్దోడైన తర్వాత ఆ మార్గాన్ని తప్పి తిరగడం. ఒకవేళ వాళ్ళ దేవుని మార్గంలో దేవుని భయభక్తులతో వాడిని పెంచలేదనుకోండి, వాడు పెద్ద ఎదిగిన తర్వాత నేను ముప్పు తిప్పలు పెట్టేస్తాడు. ఎందుకంటే వాడికి దేవుని ధర్మశాస్త్రం తెలీదు, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో తెలీదు, పెద్దలను ఎలా గౌరవించాలో తెలీదు, లేకపోతే సమాజంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనం ఎలాగో బ్రతకాలో కూడా వాడికి తెలీదు. లోకంలో ఏంటి, ఓ బండి, 4 కుర్రోళ్ళు, ఈ 4లో 3 తాగేస్తారు, ఒకడే తాగడం. ఈ 3 కలిసి ఏం చేస్తారని పడేస్తారు ఎక్కడో. మీ కుర్రోడు మంచోడే, అర్థమవుతుందని చెప్పే మాటలు మీకు. మీ పిల్లోడు మంచోడే, ఈ 3 కలిసి ఏం చేస్తారు? మీ పిల్లోడిని పట్టించేస్తారు, లేకపోతే పడేస్తారు కూడా. కాబట్టి దెబ్బలు మీ పిల్లలకు కూడా తగులుతాయి. కాబట్టి దుష్టుల ఆలోచన చప్పుడు నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోండక అని దేవుని వాక్యంలో ఉంది. నువ్వు దేవుని మందిరానికి వాడిని తీసుకురాకపోతే, వాడి దేవుని గురించిన విషయాలు అర్థం కాకపోతే, వాడు వినకపోతే, అలాంటి విషయాలు వాడికి ఎలా తెలుస్తాయి? వాడు అదే కరెక్ట్ అనుకుంటాడు, వాడు నడిచే మార్గమే కరెక్ట్ అనుకుంటాడు. కాబట్టి ఆడు నడిచే మార్గం సరైనది కాదు. వాడు ఎలా నడవాలంటే దేవుని వాక్యంలో అనేకమైన మాటలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆనాడు ఏటేటా యెరూషలేము వెళ్ళేవాడు. అనుదినము కూడా సమాజ మందిరాల్లో ఆయన బోధించేవాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ పస్కా పశువును వధించడానికి వారు ఏడాదికి ఒకసారి వెళ్ళేవారు. హెబ్రీయుల రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటారు చూడండి, ఇందాక చదువుకున్నాం. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సంవత్సరమును ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించుచు ఉండేవాడు. దేవునికి స్తోత్రం. అజ్ఞానకృతములు అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు నిమిత్తం ఈ ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని, అనగా గొర్రె యొక్క రక్తాన్ని తీసుకుని 2వ గుడారంలోకి, అనగా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేవాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు చెప్పాలనుకునే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే తన రక్తాన్ని చిందించడం ద్వారా ఆ పస్కా పండుగ ఆచరించే పని లేకుండా ఆయన చేశాడు. యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకని పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. అదే అధ్యాయంలో చూడండి ఇంకొక మాట, అదే 9వ అధ్యాయం 25వ వచనం. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కానీ, రెండోసారి చెప్తున్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయంలోనే రెండోసారి చెప్తున్నాడు, తనది కాని రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్టుకును ప్రవేశించల. అంటే నువ్వు ఏటేటా పాపాలు చేసి దేవుని మందిరానికి వచ్చి ఆయన నన్ను క్షమిస్తాడు అన్నట్లుగా కాదు. ఒక్కసారి నువ్వేం చేస్తావంటే, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే ఇంకేటేటా బలులు అర్పించే పని లేదు. ఆ యొక్క ప్రోక్షణ రక్తం నిన్ను నిత్య జీవానికి వారసురాలుగా చేసేదిగా ఉంది. కాబట్టి ఆ నిబంధన రక్తాన్ని మనందరం కలిగి ఉండాలి. ఆయన రక్త సంబంధులు, ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను కూడా మనం సజీవయాగంగా మన శరీరాలు ఆయనకి సమర్పించుకునే వారిగా ఉందాం. ఇదే హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా చూడండి 13. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు
జ్ఞాపకానికి వస్తున్నాయి. దేవుని స్తోత్రం. లేవీకాండంలో రాయబడినట్లుగా ఇశ్రాయేలీయుల ప్రజలందరూ సంవత్సరానికి ఒకసారి ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళి వీరు చేసిన పాపాలు పుట్టిగానే చేసిన ప్రతి పాపాన్ని మరలా జ్ఞాపకం చెయ్యాలి. అవి ఎందుకంటే పోవో, ఏమవ్వో, పూర్తిగా అవి తుడిచివేయబడో, అవి అలాగే ఉంటాయి. నువ్వు చేసిన పాపాలు పెరుగుతాయి, నువ్వు అర్పించిన బలులు పెరుగుతాయి. దాని ద్వారా నీకు ఎటువంటి ప్రయోజనము లేదు అని పౌలు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కసారే తను తాను అర్పించుకోవడం ద్వారా, తను తాను అప్పగించుకోవడం ద్వారా, మనందరి పాప పరిహారార్థమైన రక్తము చిందించడం ద్వారా, ఆ పస్కా పశువు ఎలాగైతే ఆయన వధింపబడిందో యేసుక్రీస్తు మనందరి పాప పరిహార్థమై ఆయన కలువరి సిలువలో ఆయన రక్తాన్ని చిందించి మనల్ని అందరినీ నీతిమంతులుగా చేసి తన సంఘముగా మనం చేశాడు. ఈ సంఘముగా ఉన్న మనం రక్షణ విషయంలో ఎదుగా నిమిత్తం వాక్యం అనే పాలన అపేక్షించే వారిగా ఉందాం. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. స్తోత్రం. ఒక మాట మేక గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలోసారి మేక గ్రంథం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది, న్యాయంగా నడుచుకోవడానికి కనికరము ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. సభలో దేవుని మహిమ. హల్లెలూయా. ఏం కావాలంటే ఈ సంవత్సరంలో మనం కలిగి ఉండవలసింది ఏంటి అని అంటే చెప్తున్నాను వినండి. 4 విషయాలు. నెంబర్ 1, న్యాయంగా నడుచుకో. న్యాయంగా నడుచుకోకపోతే అన్యాయపు తీర్పులోకి వెళ్ళిపోతావు. న్యాయపీఠం దగ్గర నువ్వు నిలబడాలి అంటే నీ జీవితంలో న్యాయం అనేది ఉండాలి. అన్యాయస్తుడిగా జీవించద్దు, అన్యాయస్తురాలుగా జీవించద్దు. నిన్ను నమ్మిన వారిని అన్యాయం చేయొద్దు. ఎవరిని నిన్ను నమ్మినటువంటి వారిని ఎవరినైనా సరే అన్యాయం చేస్తావా దేవుడు ఖచ్చితంగా నరకానికి తీసుకెళ్తాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యాన్ని అనుసరించి న్యాయంగా నడుచుకో. నెంబర్ 2, కనికరాన్ని ప్రేమించు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో 6వ అధ్యాయం 36వ వచనంలో దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి మీరు కనికరం కలిగి ఉండండి అని వాక్యం చెప్తుంది. నీవు కనికరం చూపితే దేవుడు నీ ఎడల తన కనికరాన్ని చూపుతాడు. హల్లెలూయా. కాబట్టి కనికరం లేనటువంటి వారిగా మనం నడుచుకోవద్దు. నెంబర్ 3, దీన మనసు కలిగి. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాము? 3వది, ఈ సంవత్సరంలో దీన మనసు ఉండాలి. ఉందా? హల్లెలూయా. దీన మనసు ఉందా? చెప్పండి. ఉందా? హల్లెలూయా. ఉందా అనుకుంటున్నారు అంతే. మీరు దీన మనసు అనే వస్త్రం ధరించుకోవాలని బైబిల్ చెప్తుంది. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులో అయిన కాలంలో ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి రాస్తుంది. కాబట్టి ఆయన ఎవరి దగ్గర నివాసం చేస్తాడంటే యెషయా 57:15లో దీన మనసుల వారితో నేను నివాసం చేస్తాను అన్నది. సభ్యుడే మాట్లాడుతా. హల్లెలూయా. తర్వాత ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ సంవత్సరంలో ఎన్ని కలిగి ఉన్నామా? 1 న్యాయంగా నడుచుకున్నాం. 2 కనికరం కలిగి ఉన్నాం. దేవుని మాట దేవుని దృష్టి కానీ. నెంబర్ 3 దీన మనసు కలిగి ఉండాలి. ఓకే, దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఏముందంటే పేతురు రాసిన 2వ అధ్యాయంలో అంతటా అందరూ మారు మనసు. కాబట్టి ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు చాలా ఉన్నారు. ఎంతకాలం ఎన్ని సంవత్సరాలు మీరు దాడిపోతారు. కాబట్టి రక్షణ పొందడానికి సిద్ధపడండి. ఇదే మీకు అనుకూల సమయం. రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని స్తోత్రం చెప్పండమ్మా. రక్షణ పొందినోళ్ళు అమ్మ ఒకసారి వేసినప్పుడు రక్షణ పొందినోళ్ళు ఒకసారి వేసినప్పుడు ఏం కదమ్మా మీకోసం ప్రార్థన చేద్దామండి. రక్షణగా పొందలేదండి నేను అన్న వాళ్ళు చేతున్న వాళ్ళు ఏమన్నమ్మా? రక్షణ పొందిన వాళ్ళు వీళ్ళే కదా అమ్మ. వీళ్ళందరి కోసం మీరు ప్రార్థన చేయండి. అడిగిన ప్రార్థన. వీళ్ళు ఎప్పుడు రక్షణ పొందుతారో ఏమంటే దేవుని రాకడ వచ్చేస్తుంది. మేమందరం వెళ్ళిపోతాం, మీరు ఇక్కడే ఉండిపోతారు. ఉండిపోతే హ్యాపీగా గడిపేద్దాం అని అనుకోకండి. తర్వాత వస్తాడు ఎవడాడు? సాతాను గారు. కూర్చుంటే తాను నుంచుంటే తాను ఎందుకు ఉన్నావురా బాబా అని అప్పుడు ఎడతారు.
అప్పుడు ఏడ్చిన ప్రయోజనం దొరకదు. కాబట్టి అతి సమీపంలో ఉంది దేవుని రాకడ. మేము అందరం టికెట్ కొట్టాం, అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ ఇక్కడ సంతోషం కంటే ఏమండి 1000 కోట్ల అంటే రెట్లు కంటే ఎక్కువ సంతోషం అక్కడ ఉంది. అక్కడ నిత్యము పండుగ, సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తుంది. అలాగే నిత్యము పండుగ. ఆ పండుగలో మీరు అందరూ ఉండాలంటే రక్షణ పొందేయండి. ఈ రోజు బాప్తిజం తీసుకుంటారన్న వాళ్ళు సిద్ధార్థనమా? ఈ రోజు నేను బాప్తిజానికి సిద్ధపడ్డానండి అన్న వాళ్ళు ఎవరు ఉంటే చేయలేస్తాను. శ్రేష్టంగా అవుతుందో పర్లోకం విడిచిపెట్టకూడని వాక్యం నేర్చుకుని నిన్ను వెరుతుగా చేసుకునే లోకానికి వచ్చావు. దాసుని స్వరూపం తలుచుకుని నిన్ను వెరుతుగా చేసుకుని మా కొరికి, నా కొరికి, మా అందరి కొరికి రక్తాన్ని చిందించి మమ్మల్ని విడిపించావు. భక్తిహీనుల కొరికి యుక్త కాలంలో క్రీస్తు భక్తిహీనుల కొరికి మరణించిన వాక్యం సెలవిస్తున్నాను. నేను భక్తిహీనులు ప్రభు, నేను పాపులు ఉన్నాయినా, ఎన్నికకు రాని వాళ్ళం, ఎన్నికకు లేని వాళ్ళం. అయితే మమ్మల్ని ప్రేమించావు దేవా, నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని కొన్నావు. పాపంలో, శాపంలో, లోకంలో మేము జీవించుకున్నట్లుగా నీ రాజ్యంలో హక్కును పొందుకునే వాక్యం మాకు దయచేయమని కోరుతున్నాను. నీ సందులో నిలబడి ప్రార్థించిన ప్రార్థన వింటున్నాయి. కనికరించండి. వాళ్ళ జీవితాన్ని సందులు పెడుతున్నారు. మారు మనసు, మంచి ఆలోచన వాళ్ళకి అనుగ్రహించమని. మారు మనసు రక్షణ భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. వారి రక్షణ పొందడానికి ఎవరు ఆటంకంగా ఉన్నారో వారిని మార్చండి ప్రభు. వారితో మీరు మాట్లాడమని వెళ్ళిపోతున్నాం. బంధు కట్టని ప్రభు ఎంతో మంది రక్షణ పొందలేకపోతున్నారు తండ్రి. ఇంకా లోక ఆచారాలకి దేవస్థానానికి అలవాటు పడి ఎంతమంది రక్షణ పొందలేకపోతున్నారు తండ్రి. దేవస్థ లోక ఆచారాలను వెంబడిస్తూ దేవస్థానానికి విలోకంలో జీవిస్తున్నారు. వారితో మీరు మాట్లాడమని వెళ్ళిపోతున్నాం. లోకము శాశ్వతమని, నీవే శాశ్వతమైన దేవుడు అని విశ్వసించి రక్షణ పొంది ఎవరిని సంఘంలో సభ్యులుగా మార్చబడడానికి సహాయం చేయండి. నీ రాజ్యంలో మాకు హక్కును కల్పించు, నీ సంఘంలో మాకు హక్కును కల్పించు. నేను సంఘం ప్రార్థించగా దేవాయేసే కట్లను తెంపేవనైనా కార్యాలు జరిగించు. కాబట్టి మేము కూడా సంఘంలో విడుదల కూడా సంఘంలో చేర్చబడి ప్రభావం ఎవరు మహిమార్థమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. అశ్రద్ధమైన జీవితం జీవించేటట్లు సహాయం చేయండి. ఏ పాపి నశించడం నీకు ఇష్టం లేదు. ఒక్క పాపి విషయంలో పర్వతంలో అధికమైన సంతోషం కలుగుతున్నాను. అంటే బాధ్యతలు కనుగొలిచి మహిమ ఘనత ప్రభావాన్ని మమ్మల్ని ఆశీర్వదించమని ఆశీర్వదించు. ఆమేన్.